హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం ఈ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్, సమయం చాలా విలువైనది లేదా సమయం విలువైనది, దాని అర్థం లేకుండా వృధా చేయకూడదు. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్. వాల్యుబుల్ అంటే చాలా విలువైనది. డోంట్ వేస్ట్ ఇట్ మీనింగ్లెస్లీ, ఇలా చెప్పచ్చు. మీరు ఇంకో కొంచెం విధంగా ట్రై చేసి చెప్పారు కామెంట్ బాక్స్లో, అది కూడా కరెక్టే. నేను కరెక్ట్ చెప్పిన వాళ్ళకి రిప్లై ఇచ్చాను. సో ట్రై చేయండి, ఇది ఇలా కూడా చెప్పచ్చు. మీరు ఒకవేళ వేరే వేలో చెప్పున్నా కరెక్టే, బట్ ద మీనింగ్ అనేది మిస్ కాకుండా ఉండాలి. సెంటెన్స్ స్ట్రక్చర్, దాని అర్థం అనేది మిస్ కాకుండా మీరు వేరే వర్డ్స్ యూస్ చేసి కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇలానే చెప్పాలని రూల్ ఉండదు, కానీ ఆ అర్థం అనేది మిస్ అవ్వకూడదు, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది రాంగ్ ఉండకూడదు. ఓకే, సో టుడే సమస్యలు వచ్చినప్పుడు భయపడకు, దాన్ని ఎలా పరిష్కరించాలో దారి వెతుకు. ఓకే, ఇవందరికీ లైఫ్ లెర్నింగ్ లెసన్స్ అనమాట ఈ సెంటెన్సెస్ కొన్ని. సో వెన్ ప్రాబ్లమ్స్ అరైజ్ అంటే వచ్చినప్పుడు, ఎప్పుడైతే, వెన్ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అరైజ్, ఎప్పుడైతే సమస్యలు అరైజ్ వస్తాయో, డోంట్ బీ అఫ్రైడ్ అంటే ఇక్కడ భయపడ్డం. సో డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ అంటే అలా చేయకు, ఎలా చేయకు, అఫ్రైడ్ భయపడకు. ఫైండ్ ఎ వే టు సాల్వ్ దెమ్. ఓకే, ఫైండ్ ఎ వే కనుక్కో, దారి కనుక్కో, దేనికి, టు సాల్వ్ దెమ్, వాటిని పరిష్కరించడానికి అని ఇలా చెప్పచ్చు. తప్పులు చేయడం తప్పు కాదు, వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యం. కరెక్ట్, రైట్. సో మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ రాంగ్, లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలా సింపుల్గా మీరు ఎవరికైనా సజెషన్ రూపంలో చెప్పాలన్నా, మీ ఫ్రెండ్స్కి చెప్పాలన్నా ఇలాగ యూస్ చేయొచ్చు. మేకింగ్ మిస్టేక్స్ అంటే తప్పులు, మీకు తెలిసిందే. అది చేయడం, దట్ ఈస్ నాట్ రాంగ్. లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. చేసిన తప్పులే మళ్ళీ చేయకూడదు. ఆల్రెడీ ఏదైనా తప్పు జరుగుంటే దాని నుంచి నేర్చుకొని అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి, రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, పడుకునే ముందు మొబైల్ చూడడం మాని, కళ్ళకు మంచిది కాదు. మనం ఇది రోజు మన ఇళ్ళల్లో మన పిల్లలకి అందరికీ చెప్తూనే ఉంటాం ఈ సెంటెన్స్ కదా. అది ఎలా చెప్పాలంటే, స్టాప్ యూజింగ్ మొబైల్ బిఫోర్ బెడ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. ఓకే, స్టాప్ యూజింగ్ మొబైల్ బిఫోర్ బెడ్ అంటే నిద్రపోయే ముందు లేదా పడుకోవడానికి ముందు, బెడ్ మీదకి వెళ్ళే ముందు ఆపేసి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్, ఇట్స్ సింపుల్. ఓకే, దెన్ ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ మనం మన పిల్లలకు నేర్పిస్తేనే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఆల్వేస్ బీ హానెస్ట్, నెవర్ టెల్ లైస్. హానెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం, ఆల్వేస్ ఎప్పుడు, బీ అంటే ఉండడం. ఓకే, సో ఆల్వేస్ బీ హానెస్ట్, నెవర్ టెల్ లైస్. లైస్ అంటే అబద్ధాలు, నెవర్ టెల్ అంటే ఎప్పుడు చెప్పకు. ఇది సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్, మనం పడే కష్టం మన విజయానికి మార్గం చూపుతుంది. నౌ దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ. సో మనం పడే కష్టం మన విజయానికి మార్గం చూపుతుంది, దీన్ని మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది మీరు ట్రై చేయండి. మీ ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు.